ఢిల్లీ టూర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ను షేక్ చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే, ఢిల్లీలో ప్రధాని మోదీని కలవడానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ మీడియాతో చిట్ చాట్గా మాట్లాడారు. మాట్లాడుతూనే తెలంగాణకు రిలేటెడ్గా 3 మరణాలు జరిగాయి, వాటి మధ్య లింకులు మీకు అర్థమవుతున్నాయా, ఈ పాటికే మీరు అర్థం చేసుకోవాలి కదా అంటూ జర్నలిస్టుల ముందు అసలు విషయం ఏంటో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో 3 మరణాల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు ఆయన. మొదటిది లాయర్ సంజీవరెడ్డి గుండెపోటుతో మరణం. 6 నెలల క్రితం కాళేశ్వరం కేసు డ్రాఫ్టింగ్ చేస్తున్న రోజునే న్యాయవాది సంజీవ్ రెడ్డి గుండెపోటుతో మరణించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సంజీవ్ రెడ్డి పిల్లలు అమెరికాలో ఉంటుంటే సంజీవ్ రెడ్డి తన భార్యతో కలిసి హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో నివసించేవారు. గతంలో సంజీవ్ రెడ్డి జీపీగా కూడా పనిచేశారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం వెనక అనుమానాలు ఉన్నాయి అన్నారు రేవంత్ రెడ్డి. ఇక రెండో మరణం మేడిగడ్డపై కేసులు పెట్టిన రాజలింగమూర్తి మర్డర్. మేడిగడ్డ అవినీతిని బయటపెట్టి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులను నిందితులుగా నిలబెట్టిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే సామాజిక కార్యకర్త ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం హత్యకు గురయ్యారు. భూపాలపల్లి కోర్టులో కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా ఆయన కేసును కూడా ఫైల్ చేశారు. వారి పిటిషన్ హైకోర్టు విచారించడానికి ముందు రోజే రాజలింగమూర్తి హత్యకు గురి కావడం రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. ఈ హత్య వెనుక అసలు కారణాలు తేల్చడానికే ఈ కేసును కూడా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసులకు చెప్పాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మూడవ మరణం దుబాయ్లో ఓ ఈవెంట్కు హాజరైన సినీ నిర్మాత కేదార్ సలగంశెట్టి మృతి. ఆయన ఎన్ని రోజుల క్రితం మృతి చెందారన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. అనారోగ్యంతో మరణించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశం కూడా బయటికి రావడం లేదు. కేదార్ ప్రొడ్యూసర్తో పాటు కేటీఆర్కి క్లోజ్గా ఉండే వ్యక్తి అనేది సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ. మరి కేటీఆర్ తనకు కావాల్సిన వ్యక్తి చనిపోయినప్పుడు, అది కూడా దుబాయ్లో అయినప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగడం లేదు? ఎంక్వైరీ అడిగితే ప్రభుత్వం వేస్తుంది కదా అనేది రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న. పైగా ఈ కేదార్ రాడిసన్ బ్లూ డ్రగ్స్ కేసులో నిందితుడుగా కూడా ఉన్నారు. సో ఈ 3 మరణాలను కలిపి చూసినప్పుడు వీటికి ఉన్న లింక్స్ ఏంటో మీకు అర్థం కావడం లేదా అంటూ ఢిల్లీలో జర్నలిస్టుల ముందు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి.